హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటుంటారు, కానీ ప్రస్తుతం పరిస్థితుల ప్రభావంతో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, అదే పరిస్థితుల ప్రభావంతో ఈ హత్యలు జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అది పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా కావచ్చు, ప్రేమ పెళ్ళైనా కావచ్చు. ప్రస్తుతం యువత పెళ్ళి చేసుకోవాలంటే వణికిపోతున్న సిచ్యువేషన్ తయారైంది. మీరు రెగ్యులర్గా న్యూస్ ఫాలో అయితే ఈ సిచ్యువేషన్ స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ప్రస్తుతం మన సమాజంలో జరిగే దారుణాలను చూస్తుంటే పెళ్ళి చేసుకోవాలంటే యువతి కానీ యువకుడు కానీ భయపడి చస్తున్నారు. ఒకడేమో ప్రేమించి సహజీవనం చేస్తున్న అమ్మాయిని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో ఆమె శరీర భాగాలను దాచిపెడితే, ఇంకొక వీర పత్ని ఏమో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియునితో కలిసి చంపి ఆయన శరీర భాగాలను ఒక డ్రమ్ములో వేసి డ్రమ్మును సిమెంట్తో నింపింది. ఇలాంటి కేసులెన్నో ఈ మధ్యకాలంలో జరుగుతూనే ఉన్నాయి. కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూనే ఉన్నాయి. అలాంటి కేసే ఇది. సోనంకి మరియు రాజా రఘువంశికి మే 11న పెళ్ళయింది. వారు మే 20వ తేదీన హనీమూన్ కోసము మేఘాలయకు వెళ్ళారు. మే 23వ తేదీన భార్యాభర్తలు మిస్ అయ్యారు. 2 వారాల తర్వాత రఘువంశ శవం కుళ్ళిన స్థితిలో మేఘాలయ పోలీసులకు దొరికింది. ఇక భార్య అయిన సోనం రఘువంశి ఆధారాలు దొరకలే. మేఘాలయ పోలీసుల వర్షన్ ఏంటంటే, రాజా రఘువంశి, సోనం రఘువంశి ఇద్దరు ఒక స్కూటీని రెంట్కు తీసుకొని షిలాంగ్లోని వీసావ్డాంగ్ జలపాతాన్ని చూడడానికి వెళ్ళారు. అయితే ఈ జలపాతం ఉన్న వీసావ్డాంగ్ చాలా సుందరమైన ప్రదేశం, అలాగే చాలా డేంజర్ అయిన ప్రదేశం. అయితే ఆ ప్రదేశంలో ఇప్పటికే ఇలా జంటలు మిస్ అయిన కేసులు చాలా ఉన్నాయి. అయితే అప్పటి వరకు తమతో టచ్లో ఉన్న సోనం కానీ రఘువంశి కానీ వాళ్ళకి ఫోన్లు చేయపోయేసరికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చి మేఘాలయ పోలీసులకి సమాచారం అందించారు. ఎప్పుడైతే వీళ్ళు వీసావ్డాంగ్ జలపాతాన్ని చూడడానికి వెళ్ళారో అప్పటి నుంచే వాళ్ళ మొబైల్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఇట్లాంటి కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో మేఘాలయ పోలీసులు చాలా త్వరగానే స్పందించారు. కేవలం పోలీసులే కాదు, మేఘాలయ సీఎం కాంట్రాడ్ సాంగ్మా కూడా రియాక్ట్ అయ్యారు. పోలీసులకి ఈ కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని వీలైనంత తొందరలో ఈ కేసుని సాల్వ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాడు. ఎందుకంటే మేఘాలయ టూరిజానికి పెట్టింది పేరు. మేఘాలయ ఇన్కంలో చాలా శాతం టూరిజం నుంచి వస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మేఘాలయ టూరిజాన్ని దెబ్బతీస్తాయి. జూన్ 2న వీసావ్డాంగ్ జలపాతంలో అతి లోతైన ప్రదేశంలో పోలీసులు రాజా రఘువంశి డెడ్ బాడీని కుళ్ళిపోయిన స్థితిలో గుర్తించారు. ఆయన చేతికున్న స్మార్ట్ వాచ్, అలాగే ఆయన చేతికి వేయించుకున్న టాటూని బట్టి ఈ బాడీ రాజా రఘువంశిదే అని గుర్తించారు. అయితే అదే ప్రదేశంలో రక్తం అంటుకున్న కత్తిని మరియు రఘువంశి భార్య సోనం వేసుకున్న వైట్ షర్ట్ని గుర్తించారు. అయితే ఒక లోకల్ గైడ్ అయిన ఆల్బర్ట్ పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ జలపాతానికి చేరుకునే క్రమంలో ఈ జంట ట్రెక్కింగ్కి వెళ్ళింది. వీరితో పాటు ఇంకో 3 గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. వారు తప్పనిసరి మేఘాలయ వాసులు మాత్రం కాదు, ఎందుకంటే వారు మాట్లాడిన భాష మేఘాలయకు చెందింది కాదు అని ఆ గైడ్ ఎవరైతే ఉన్నారో పోలీసులకి సమాచారం ఇచ్చాడు. అయితే మేఘాలయ పోలీసులు ముందుగా ఓ ఆలోచనకు వచ్చారు. ఆ జలపాతం ఉన్న ఏరియాలో అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని, అమ్మాయిలని కిడ్నాప్ చేసి బంగ్లాదేశ్కి తరలిస్తున్న ముఠాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులకు సమాచారం ఉంది. ఇందులో భాగంగానే సోనంని కిడ్నాప్ చేస్తున్న సమయంలో రాజ్ రఘువంశిని హత్య చేసి ఆమెని తీసుకెళ్ళి ఉంటారని పోలీసులు భావించారు. అయితే అందరి ఆలోచనలను తప్పు చేస్తూ సోనం 9వ తేదీ ఘాజీపూర్లో, ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఒక దాబా దగ్గర ప్రత్యక్షమైంది.
అక్కడ ఓ వ్యక్తి ఫోన్ తీసుకొని తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సోనంని అదుపులోకి తీసుకున్నాయి. అయితే పోలీసులు సోనంని విచారిస్తున్న సందర్భంలో సోనం చెప్పిన వివరాలు ఏంటంటే, సోనంని 3 వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఇక్కడ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ బయటపడింది. సోనంతో పాటు పోలీసులు రాజ్ కుష్వాహాను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఎవరి రాజ్ కుష్వాహా అనే డౌట్ మీకు రావచ్చు. మేఘాలయ పోలీసుల ఎంక్వైరీ ప్రకారం ఈ రాజ్ కుష్వాహానే సోనం బాయ్ ఫ్రెండ్. ఇతడు తన స్నేహితులైన కొందరికి సుపారీ ఇచ్చి రఘువంశిని హత్య చేయించాడని పోలీసులు విచారణలో తేలింది. అయితే ఈ ప్లాన్ని మొత్తము చేసింది సోనమే. ఆ సందర్భంలో, ఆ హత్య సందర్భంలో రాజ్ కుష్వాహాని అక్కడ లేకుండా వేరే వీళ్ళ మిత్రులకి సుపారీ ఇచ్చి రాజా రఘువంశిని చంపించింది అని పోలీసుల వర్షన్. అయితే ఈ రాజ్ కుష్వాహా ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సోనం సోదరుడైన గౌరవ్ నడిపిస్తున్న ఒక కంపెనీలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. రాజా రఘువంశి తమ్ముడు చెప్పిన వివరాల ప్రకారం సోనంకి ఈ రాజ్ కుష్వాహా నుంచి చాలాసార్లు కాల్స్ వెళ్ళేవి. అయితే ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, రాజా రఘువంశి హత్యలో పాల్గొన్న ఇంకో ఇద్దరు కూడా సోనం సోదరుడైన గౌరవ్ కంపెనీలో పనిచేస్తున్న యువకులే. అయితే రాజా రఘువంశి సోనం హనీమూన్లో ఉన్నప్పుడు సోనం చాలాసార్లు రాజ్ కుష్వాహాకి కాల్ చేసినట్టు ఆమె కాల్ హిస్టరీని బట్టి పోలీసులు కనుగొన్నారు. ముఖ్యంగా 22, 23వ తేదీ అర్ధరాత్రి వరకు రాజ్ కుష్వాహాకు సోనం నుంచి కాల్స్ వెళ్ళాయి. మరియు వీళ్ళ లొకేషన్స్ ఎప్పటికప్పుడు సోనము రాజ్ కుష్వాహాకి పంపిస్తూనే ఉంది. దీన్ని బట్టి పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చారు. ఏంటంటే ఈ హత్యలో కీలక పాత్ర పోషించింది సోనం, దానికి సహకరించింది సోనం బాయ్ ఫ్రెండ్ వేరోళ్ళకి అంటే వాళ్ళ మిత్రులకి సుపారీ ఇచ్చి రాజా రఘువంశిని చంపించాడు అని పోలీసులు ఒక అవగాహనకైతే వచ్చారు. అయితే సోనం ఫాదరు మరియు చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ప్రకారం సోనం అలాంటి అమ్మాయి కాదు, చాలా అమాయకురాలు. కావాలని ఈ కేసులో సోనంని ఎవరో ఇరికిస్తున్నారని వాళ్ళ అనుమానం. అందుకే వారు సిబిఐ ఎంక్వైరీని కోరుతున్నారు. ఫ్రెండ్స్, ఈ కేసుని ఒకసారి పరిశీలిస్తే మే 11న వీళ్ళ పెళ్లి జరిగింది. మే 20 తారీఖున వీళ్ళు మేఘాలయకు హనీమూన్కి వెళ్ళారు. మే 22, 23న ఆ లోయని చూడడానికి ఒక బైక్ని అద్దెకు తీసుకున్నారు. మే 23న వీళ్ళు మిస్ అయ్యారు. జూన్ 2వ తేదీన రఘువంశి హత్యకు గురయ్యాడు. జూన్ 9వ తేదీన సోనం పోలీసులకి దొరికింది. పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమిస్తే పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, లేదంటే పెళ్లి చేసుకోకుండానే ఉండాలి. కాదు కూడదు అని చెప్పి ఒక అమాయకుడిని పెళ్లి చేసుకొని, ఒక అమాయకురాలిని పెళ్లి చేసుకొని, నీ అవసరం కోసం పెళ్లి చేసుకొని కొన్ని రోజుల తర్వాత వాళ్ళని నీ అవసరాలకు అడ్డొస్తున్నాడని చెప్పి చంపడము అంటే ఇది ఎంత దారుణమైన పరిస్థితికి దారితీస్తుంది. కుటుంబాలు ఎలా చిన్న భిన్నమైపోతాయి, సంబంధాలు ఎలా చిన్న భిన్నమైపోతాయి, సమాజంలో మనకు విలువ ఎలా ఉంటుంది, సమాజం మనల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అనే విషయము ఈ మధ్యకాలంలో చాలామంది పట్టించుకుంటలేరు. తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. గెట్ టుగెదర్లో చిన్ననాటి బాయ్ ఫ్రెండ్ని కలిసి ఒక మహావనిత ఆ బాయ్ ఫ్రెండ్ కోసము ఫ్యామిలీని మొత్తంని చంపాలని ప్రయత్నం చేసింది. భర్త తప్పించుకున్నాడు, పిల్లలు చనిపోయారు. సో ఇదే కాదు, ఈ మధ్యకాలంలో చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ సిచ్యువేషన్స్ని చూస్తే పెళ్ళి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకునే యువకులు ఎవరైతే ఉన్నారో ఈ పరిస్థితుల్లో వాళ్ళు రెండో విషయాలు ఆలోచించాల్సిన స్థితి వస్తుంది. పెళ్ళి జరిగిన తర్వాత నేను సేఫ్గా ఉంటానా, నా కాపురం సుఖంగా సాగుతుందా, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందా,
అనే క్వశ్చన్లు ఈ మధ్యకాలంలో యువతకి రావడము జరుగుతుంది. అంటే నాకు తెలిసిన కొంతమందికి ఇంకా పెళ్ళి కాలేదు, వాళ్ళతో మాట్లాడితే ఇట్లాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందుకు కారణాలు చాలా ఉండొచ్చు. పరిస్థితులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ప్రోత్సహించవచ్చు, అవే పరిస్థితులు హత్యలు చేయడానికి కూడా ప్రోత్సహిస్తున్నాయి. అంటే ఆ మనిషి ఆ టైంలో రియాక్ట్ అయ్యే ఛాన్స్ లేకుండా అవుతుంది. వాళ్ళు ఆలోచించే విధానంలో మార్పు వస్తేనే ఇవన్నీ మారిపోతాయి, లేదంటే సిచ్యువేషన్స్ చాలా దారుణంగా తయారవుతాయి. అయితే ఇంకా ఈ సోనం రఘువంశీ కేసులో సోనంను పోలీసులు విచారిస్తున్నారు. ఖచ్చితంగా ఆమెనే నిందితురాలు అని పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ దొరికిన ఆధారాలన్నీ సోనంనే కిల్లర్గా పాయింట్అవుట్ చేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. టేక్ కేర్, బాయ్.